కొనియాడెదము ఆదరించి కాపాడువాడు నీవే ఆదరించి కాపాడువాడు పాడండి. మొదటి వచనం కరెక్ట్ వాడాలి. మనకింత వరకు సహాయపడించుకొని మనకై మనలా నడిపెను సుఖముగాను. అదేంటది సుఖముగాను? అది కాదు తప్పది. మళ్ళా నేను పాడుతున్నాను. దయచేసి ఏంటంటే ఇందాక పాట మళ్ళీ మర్చిపోయాను. పాడండి. ఏంటి? మనకింత వరకు సహాయపడే తానప్పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగాను సాధ్యము మాత్రమే. నువ్వు నేను తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ ఫర్ ఓల్డ్ పీపుల్. మరి కుర్చీలు వృద్ధులకు మాత్రమే. వెన్ యు ఆర్ యంగ్ డోంట్ ట్రై టు బి ఓల్డ్. మీరు యవనస్తులు అయ్యండి, వృద్ధుల్లా ఉండద్దు. ఇప్పుడు మీరు కుర్చీలు కూర్చుంటే వృద్ధులు కాకుండా ముందే వృద్ధులు అయిపోతారు. మీరు కుర్చీలో కూర్చుంటే వృద్ధులు కాకముందే వృద్ధులు అయిపోతారు. దయచేసి దోస్ హూ కెన్ సిట్ ఆన్ ది గ్రౌండ్ కైండ్లీ కమ్ అండ్ సిట్ ఆన్ ది గ్రౌండ్. ఎవరైతే కింద కూర్చోగలరో దయచేసి వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం. కింద కూర్చోగలరు కానీ కూర్చోవడంలే, ఏదో కంఫర్ట్ కొరకు బయట పోయి కూర్చుంటారు. దయచేసి కింద కూర్చోండి. నౌ సాంగ్ నంబర్ 200. పాట సంఖ్య 200 అండి. ఈ పాటలో ఎన్నో రాగాలు, విపరీత రాగాలు తీస్తారు తెలుగు. ఈ పాట ఎంత రాగాలు తీవకండి. మీరు రాగం తీస్తే పాట ఆపేస్తారు. సింపుల్ స్ట్రైట్గా పాడాలి పాట. పాట సంఖ్య 200. పాత ప్రతి అయితే 198, మరో ప్రతిలో 760. యా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదా. ధన్ లేదు, దయచేసి గమనించండి. పుస్తకంలో తప్పు ప్రింట్ పడింది. ధన్ లేదు, పాడేదా, కొనియాడేదా, పాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా.
పాడేదా ప్రభు నిన్ను కొని వాగ్దానములన్నిటి నెరవేర్చువాడు నీవే. నోట్ తగ్గించండి, కొద్దిగా తగ్గించండి నోట్. ఇంకా తగ్గించాం. ఆయన నేర్చుకున్నాడా? పాండి చూద్దాం, ట్రై చేయండి. పాడు అక్కడే. హల్లెలూయా పాడేదా హల్లెలూయా పాడేదా
చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువాని వెలుగొందితే నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువాని వెలుగొందితే నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయము నిచ్చితివి. భయమును పారద్రోలి అభయము నిచ్చితివి. నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నింటినీ ప్రియముగా నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదా. ఈ జీవితయాత్రలో ఏమి సంభవించినా ఎక్కడుంది ఆయన ఎవరు పరమానంద కుమార్ మెడ్రాస్లో పాట చేసి పెట్టాడు పాటను. ఈ దగ్గరకాలు లేవు దీంట్లో. మళ్ళం ఈ జీవితయాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభో. ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభో. ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడేదా. నిన్ను
పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, మా కృప కలిగిన అద్భుత కార్యములు చేయు దేవా, thank thee for bringing us to thy blessed presence this evening. ఈ సాయంత్రం వేళలో ప్రశస్తమైనటువంటి మీ సన్నిధి నడిపించినందుకే మీకు వందనములు. Speak to us through thy word from thy heavenly throne. మీ యొక్క పరలోకపు సింహాసనం నుండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. Encourage us, correct us and instruct us. మమ్మల్ని ప్రభా మరి ఉత్తేజపరిచి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ప్రభా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. The purpose for which thou hast gathered us, that purpose may be accomplished. ప్రభా మీరు ఏ ఉద్దేశం నిమిత్తం అయితే మమ్మల్ని సమకూర్చారో మీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి. Pray for those who are not well in our midst, touch them, heal them. మా మధ్య ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి. And keep us alert in thy presence. మీ సన్నిధిలో మరి నాయన మెలకువగా ఉన్నట్లుగా సహాయం చేయండి. Who may tremble at thy word. మీ వాక్యమునకు ప్రభా విధేయులుగా సిద్ధపరచండి. మీ వాక్యంలో వణికేటట్టు చేయండి. Who may tremble at thy presence. మీ సన్నిధిలో మేము సమృద్ధిగా ఉండేట్టుగా సహాయం O చేయండి. Lord, with great reverence and respect, who may be seated in thy presence. ప్రభా ఇంత ఉన్నతమైనటువంటి ప్రభా మీ సన్నిధానంలో మేము వచ్చి ఉన్నాం. Thus thy name may highly be glorified. మా మధ్య మీ యొక్క నామం మాత్రమే ఉన్నతంగా హెచ్చించుకోవాల్సిందిగా Speak to us. ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి. Pray with thanksgiving in Jesus' precious name. ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. When we come to the presence of the Lord, మనము ప్రభు సన్నిధానానికి మనం వచ్చినప్పుడు Lord's desire is that he should speak to us. ప్రభు యొక్క ఉద్దేశం మనతో మాట్లాడాలని, That is his burden. అది ఆయన యొక్క భారమైనది. And that we may listen to him మనం ఆయన విన్నప్పుడు and tremble in thy presence. ఆయన సన్నిధిలో మనం సమృద్ధిగా మునిగేటట్టుగా ఉంటాం. సమృద్ధి కాదు. చూడండి. Jeremiah chapter 5 verse 22. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. Fear ye not me, saith the Lord. Will ye not tremble at my presence? చదవండి ఒకటి. Will you not tremble at my presence? సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొలినను అవి ప్రబలలేక ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండినట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన వారు నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. అది నాకు మీరు భయపడరా. నాకు మీరు భయపడరా. యాక్చువల్ ట్రెంబుల్ అంటే వణకడం అంట, వణుకుట. ఎక్కడుంది ఆ మాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 ఉంది. ఆ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 ఉంది. భయముతోను వణుకుతోను మీ స్వరక్షణను కాపాడుకోండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షకులను కొనసాగించుకొనుడి. ఐజయా 54 యెషయా గ్రంథం 54వ అధ్యాయం 64 యెషయా గ్రంథం 64వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. As when the melting fire burneth, the fire causeth the water to boil, to make thy name known to thine adversaries, that the nations may tremble at thy presence. 64:2 కదంట్లు. 64:2. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. అంతేనా? ట్రెంబుల్ at thy ట్రెంబుల్ at thy presence. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అంతేనా? మూడోని జరుగునని మేము అనుకుని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక. కలవరపడుతుంది తెలుగులో.
In English, it is tremble. వణుకుట వణుకుట భయపడుట. భయపడుట. And then she saw Isaiah 66. యెషయా గ్రంథం 66వ అధ్యాయము verse 2. 2వ వచనం. Tremble at my word అని ఉంది. చదవండి 2వ. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నా మాట విని వణుకుచుండునో. వణుకుచుండునో. Tremble at my word. నా మాట విని వణుకుచుండునో. వణుకుతున్నారా? వణుకుతున్నామా? కదలిక లేదు మనిషిలో కదలిక లేదు. వింటున్నాం కానీ ఏమాత్రం మార్పు లేదు. వింటున్నాం కానీ మార్పు లేదు. దేవుని సన్నిధిలో వణకాలని ఉంది వాక్యం. వాక్యంలో దేవుని సన్నిధిలో రగ్గు కప్పుకోవడం కాదు. అంటే ఆయన మర్యాదగా, ఎంతో జ్ఞానయుక్తంగా, ఎంతో మర్యాదగా ఆయన వాక్యం వినడం అని అర్థం. 5వ వచనం. 5వ వచనం. Hear the word of the Lord, ye that tremble at his word. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. ఇక్కడ ఎంతో బాగుంది. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. That should happen in our midst. మన మధ్య అది సంభవించాలి. ఆ భయం అనేది ఉండాలి వాక్యం వినేటప్పుడు. వాక్యం వినేటప్పుడు భయం ఉండాలి. ఎంతో you should listen to the word of God very very carefully. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా మనం వినవలసిన వారంగా ఉన్నాం. లెస్ట్ ఐ మిస్, ఏదైనా విడిచిపోతానేమో, సరిగా విననేమో అన్న జాగ్రత్త. ఏదైనా వాక్యం సరిగా వినకపోతే, ఏదైనా పొరపాటు మరి వినకుండా మిస్ అయిపోతానేమో, ఏదైనా మిస్ అయిపోతానేమో. అందుకని జాగ్రత్తగా వినాలి. పల్లెటూళ్ళలో పశువులు గడ్డి మేస్తుంటాయి. పల్లెటూరులో పశువులు గడ్డిని మేస్తా ఉంటాయి. అనిమల్స్ కీప్ గేజింగ్ కౌస్ అండ్ బఫెలోస్ ఇన్ ది ఫీల్డ్స్. ఆవులు, ఎద్దులు ఇవన్నీ కూడా పొలంలో చక్కగా మేస్తా ఉంటాయి. సౌండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్ డైరెక్షన్. ఒక దిక్కులో కొంత శబ్దం వస్తా ఉంటది. మీరు ఎప్పుడు చూసాడు, చెవులు అటువైపు తిప్పుతాయి. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో ఆ చెవులు అటువైపు తిప్పుతా ఉంటాయి. చెవులు వెనకాల ఉన్నట్టు ఇటు తిప్పి ఉంటాయి. వెనక ఉన్నట్టు చెవులు అలా తిప్పుతా ఉంటాయి. అది బైబిల్లో కూడా ఉంది. అటెంటివ్ ఇయర్స్ అని ఉంది. మీ చెవులను చెవియొగ్గుడి అని ఉంది. ఎజ్రా read the word of God. ఎజ్రా దేవుని వాక్యాన్ని వింటాడు. చెవియొగ్గి ఆలకించిన అంటాడు. So that is how you should listen to the word of God. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం వినవలసిన వారంగా ఉన్నాం. When you are here, ఎప్పుడైతే మనం వింటామో, be present here totally. సమృద్ధిగా మన ప్రెజెన్స్ ఇక్కడ ఉంటది. మన సన్నిధి ఇక్కడే ఉండాలి. ఓసారి I was taking Sunday school many years ago. చాలా సంవత్సరాల క్రితం నేను సండే స్కూల్ తీసుకున్నప్పుడు I asked the children, నేను పిల్లల్ని అడిగాను, those who are present here put up your hands. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారి చేతులు ఎత్తమన్నాను. అందరూ అక్కడే ఉన్నారు కానీ కొంతమంది చేతులు ఎత్తలే. వాళ్ళకి అర్థమైంది. అర్థమైందండి. So they said, uncle, we are here but my mind is somewhere else. వారు అన్నారు, మేము ఇక్కడే ఉన్నాం కానీ మా మనసు ఎక్కడో ఉంది అంటున్నారు. So that is not good. అది మంచిది కాదు. You will not get anything. అది లేకపోతే ఏమి మనం గ్రహించలేము. As you have come, so you will go away also. ఎలాగైతే వస్తామో అలాగే వెళ్ళిపోతాం. You should listen to the word of God. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో very carefully, చాలా జాగ్రత్తగా వినాలి. And then carefully listen to it. చాలా జాగ్రత్తగా వినాలి. And decide to live for him. ఆయన కొరకు జీవించడం కొరకే తీర్మానం చేసుకోవాలి. Decide what you have heard that you may put it to practice. ఏదైతే విన్నామో మన అనుభవంలోకి దాన్ని తీసుకోవాలి. Because of that only you will be blessed. అప్పుడు మాత్రమే మనం దీవించబడగలం. Not just by coming to the house of God. కేవలము దేవుని ఇంటికి వచ్చేది మాత్రం వల్ల కాదు. Having come here, pay attention to the word of God. ఇక్కడ వచ్చి దేవుని యొక్క వాక్యంపై మన దృష్టి మలచాలి. Now shall we turn to 1 Thessalonians? మొదటి దశలోని రాసిన పత్రిక chapter 4 verse 1. 4వ అధ్యాయం మొదటి వచనం. 1 Thessalonians chapter 4 verse 1. దశలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. Furthermore, then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that as ye have received of us how ye ought to walk and to please God, so ye would abound more and more. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. Get this word properly. ఈ యొక్క మాటను శ్రద్ధగా ఆలకించండి. అంతకంతకు అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి. అబౌండ్ మోర్ అండ్ మోర్.
అంతకంతకు అభివృద్ధి. What you have now is not sufficient. ఏదైతే ప్రస్తుతం కలిగి ఉన్నామో అది సరిపోదు. What faith you have is not sufficient. ఏదైతే మనకు ఉన్నామో అది సరిపోదు. What love you have is not sufficient. ఎంతైతే ప్రభుని ప్రేమిస్తున్నామో అది సరిపోదు. What type of life of separation you are living is not sufficient. ఏదైతే ప్రత్యేక జీవితం కలిగి ఉన్నామో అది సరిపోదు. The holiness that you have is not sufficient. ఏదైతే పరిశుద్ధత కలిగి ఉన్నామో అది సరిపోదు. The way that you are following is not sufficient enough. ఏ విధంగా అయితే మనం వెంబడిస్తున్నామో అది సరిపోదు. You have to abound therein more and more. అంతకంతకు అభివృద్ధి నందవలను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we commit this word that we have read in 1 Thessalonians chapter 4 verse 1. ప్రభువా, దశలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మా గమనంలో తీసుకొచ్చినందుకు వందనాలు. Help us to hear thy voice. మీ వాక్యం వినుట కొరకై మాకు సహాయం చేయండి. Help us to follow thee in all sincerity and truthfulness. ప్రభువా, ఎంతో క్రమముగాను తండ్రి సత్యముతోను మిమ్మల్ని వెంబడించుటకు సిద్ధపరచండి. We are unworthy servants. మేము అయోగ్య దాసులం. Sanctify us by thy blood. మీ రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి. Use us as seemeth good in thy sight. ప్రభువా, మీ యొక్క సన్నిధిలో మేము యోగ్యమైన వారిగా కనబడినట్లుగా సహాయం చేయండి. In Jesus' precious name we pray. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Paul the apostle, he wrote this letter to Thessalonians. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు ఈ పత్రిక రాసి ఉన్నాడు. They are very good believers. వారెంతో మంచి విశ్వాసులు. Their style of living was appreciated, applauded, commended by Paul. అపోస్తలుడైన పౌలు ద్వారా వారి యొక్క విశ్వాస జీవితం ఎంతో వారిని ప్రశంసించారు. As in 1 Thessalonians మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము verse 3. తెలుగులో 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. Remembering without ceasing your work of faith, labor of love and patience of hope in our Lord Jesus as the sight of God and our Father. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు. He talks about their faith. వారి విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. He talks about their love. వారి ప్రేమ గురించి మాట్లాడుతూ He talks ఉన్నారు. about their patience of hope. వారి ఓర్పును గురించి మాట్లాడుతూ So ఉన్నారు. to them he said he should abound more and more. వారికి చెప్తున్నారు ఇంకా అధికముగా వారు ముందు కొనసాగాలని. 2 Thessalonians 2వ దెస్సలోనికి రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము verse 3. 3వ వచనం. We are bound to thank God always for you, brethren, as it is meet, because that your faith groweth exceedingly. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి Your పొందుచున్నది. faith is exceedingly abounding more and more. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. How did we come to Christ? ఎలాగూ ప్రభు దగ్గరికి వచ్చాం? It is through faith. అది నిజమైన విశ్వాసంతో We read వచ్చాం. in Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, Faith cometh by hearing. వినుట వలన విశ్వాసం కలుగును. నేను చెప్తుంటాను, మళ్ళీ మీరు చదవండి. Faith cometh by hearing and hearing by the word of God. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట విశ్వాసం వలన. వినుట విశ్వాసం. ఏం వింటాం? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని So వింటాం. that is how by the power of the Holy Spirit faith was inculcated when we heard the word of God. దేవుని వాక్యాన్ని వినుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తి మనలో విశ్వాసాన్ని వృద్ధి చేసేదిగా ఉంది. So by faith we came to him. విశ్వాసం ద్వారా ఆయన ఎదుగు వచ్చాం. We read in Ephesians chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, By grace ye are saved through faith. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేత. విశ్వాసము ద్వారా కృపచేత. Grace on his part. కృప ఆయన యొక్క భాగము, and faith on our part. మన భాగము విశ్వాసం. And when these two came together, there came salvation. ఈ రెండు కలిస్తే రక్షణ వచ్చింది మనకి. What is that salvation? ఎలాగ మనం రక్షణ పొందాం? Great. What is that salvation? ఆ రక్షణ ఏంటిది? Great salvation. గొప్ప రక్షణ. Complete salvation. పరిపూర్ణమైన రక్షణ. And eternal salvation. నిత్య రక్షణ. We often sing. చాలాసార్లు పాడతాం. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే.
నిర్లక్షించిన తప్పించుకొనరు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనరు పొందు ప్రభు రక్షణ. Those of us who have been saved by the blood of the Lord Jesus Christ, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడ్డారో, it is by faith and by His grace we have come to Him. విశ్వాసం ద్వారా కృప చేత ఆయన ఎదుగుకు వచ్చాం. Now word of God is exhorting us ప్రభు యొక్క వాక్యం మనం బలపరచుకొలిది that in that initial faith we should grow, multiply, increase more and more. ప్రారంభ విశ్వాసం ఎంతో ఉన్నతంగా బలపరచబడి, అదెంత ఉన్నతంగా హెచ్చించబడి అధికముగా బలపరచబడుతుంది. Initial faith we are made His. ప్రారంభ విశ్వాసం ఆయనదై ఉంది. By faith we are made His అంటే విశ్వాసం ద్వారా ఆయన వారమైనాం. విశ్వాసం ద్వారా ఆయన వారమయ్యాం. John's Gospel 1:12. యోహాను సువార్త 1:12 We believed on Him. మనం ఆయన విశ్వాసం He ఉంచాం. gave the power to become His sons. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. See, because of that initial faith we have become His children. ప్రారంభ విశ్వాసం ద్వారా ఆయన పిల్లలమయ్యాం. And but by continuous faith, by consistent faith, we are kept His. మనము ఆ విశ్వాసంలో కొనసాగడం ద్వారా, విశ్వాసంలో స్థిరంగా ఉండటం ద్వారా ఆ విశ్వాసంలో ఎదుగుతా ఉన్నాం. ఆయన వారమయ్యాం. ఎప్పుడు నిరంతరం ఆయన వారమై ఉంటాం. So that is what happens by faith. అది విశ్వాసం ద్వారా జరుగుతుంది. So you should not leave faith and continue him. విశ్వాసం విడిచిపెట్టి ఆయనతో వెంబడించలేం. By faith you are saved. విశ్వాసం ద్వారా రక్షణ పొందాం. But by His grace. ఆయన కృపను బట్టి. Now in order that you may grow in the grace of the Lord, you should continue in faith. ఆ యొక్క కృపలో విశ్వాసములో ఎదుగుట ద్వారా విశ్వాసములో కొనసాగే వారంగా ఉంటాం. See, let us see the word of God. దేవుని వాక్యాన్ని చూద్దాం. Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 14, 14 verse 22. 22. Confirming the souls of the disciples, exhorting them to continue in the faith. Note that word, continue. శిష్యుల మనసులను దృఢపరిచి we must through much tribulation enter into the kingdom of God. చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించిరి. Spirit of God underlined certain words. కొన్ని పదాలు మనం వినేటప్పుడు అండర్లైన్ If you have చేసుకోవాలి. got the habit of underlining, you underline only such specific things, then specifically God will speak to you. Otherwise ఏదో జనరల్గా చదువుకుంటూ పోతాం. ఈ యొక్క ప్రత్యేకమైన సంగతులు మనం అండర్లైన్ చేసుకోకపోతే, ప్రత్యేకమైన విధానంలో ప్రభు మనతో మాట్లాడకపోతే మనం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. విశ్వాసములో నిలకడగా ఉండవలెను. విశ్వాసము యందు నిలకడగా ఉండవలెను. That is how they exhorted the believers. ఆ రీతిగా విశ్వాసం వారు హెచ్చరిస్తా ఉన్నారు. That means the Spirit of God is telling us, ప్రభు పాద సన్నిధి ఏం తెలియపరుస్తూ ఉందంటే, by grace through faith you are saved. విశ్వాసం ద్వారా కృపను బట్టి రక్షణ పొందాం. Now you continue పొందినాం. Now you continue in that faith. అదే విశ్వాసం మనం కొనసాగాలి. If you send faith on great live, long live. ఎక్కడో పాత విశ్వాసం ఎంత ఉందని గ్రేట్ గా గొప్పదని చెప్పడం కాదు. విశ్వాసాన్ని లాంగ్ లీవ్లు విశ్వాసాన్ని ఎంతో దీర్ఘకాల సెలవులో పంపకూడదు. పని చేసే వాళ్ళకి తెలుసు. ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటారు. ఎక్స్ట్రాడినరీ లీవ్, మెడికల్ లీవ్, ఎరండ్ లీవ్ అంట. ఉద్యోగస్తులుగా అందరూ తెలుస్తుంది. మరి మెడికల్ లీవ్, ఎరండ్ లీవ్, క్యాజువల్ లీవ్. Sometimes we find when we look at the lives of the believers of today, they have sent Vishwas on long leave. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాలు గమనించినట్లయితే విశ్వాసాన్ని దీర్ఘకాల సెలవులో పంపించేస్తా ఉన్నారు. పల్లెనైపడి హిందీలో పల్లెనైపడే మనసుకు గోచరం కాదా, మనసుకు అర్థం కాలేదు. అర్థమవుతుందా? విశ్వాసాన్ని యు హావ్ డిస్పాచ్డ్, సెండ్ ఇట్ సమ్వేర్. విశ్వాసాన్ని ఎక్కడికో పంపించేస్తున్నాం. మారు మనసు ఏం పొందినాం? మారు మనసు మాత్రం పొందాం. విశ్వాసాన్ని వదిలిపెట్టేసాం. విశ్వాసాన్ని విడిచిపెట్టేసాం. బాప్టిజం తీసుకున్నాం. బాప్టిజం తీసుకున్నాం. I am coming to the house of God. దేవుని మందిరానికి వస్తున్నాం. But you should continue in that faith. ఆ విశ్వాసంలో కొనసాగాలి. In that faith you should increase more and more. ఆ విశ్వాసములో అధికముగా అభివృద్ధి పొందాలి. Disciples believed on the Lord Jesus Christ. శిష్యులు ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచారు. Lord said, follow me. ప్రభు అన్నారు, నన్ను వెంబడించండి. And they followed him. ఆయన వెంబడించారు. Why did they follow him? ఎందుకు ఆయన వెంబడించారు? Because they believed on him.
ఎందుచేతంటే ఆయన విశ్వాసం ఉంచారు. They continued in that. ఆ విశ్వాసంలో కొనసాగుతూ But there ఉన్నారు. was a time they were not in that faith. ఒక సమయం వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో వారు లేరు. That is why once we find in Luke's Gospel chapter 17 verse 5, they are praying, urging, requesting the Lord Jesus Christ, increase our faith. ఆ రీతిగా లూకాసు సువార్త 17:5 చూసినట్లయితే వారు ప్రార్థన చేస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు, మొరపెడతా ఉన్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడుగుతా ఉన్నారు. 17:5 Luke's Gospel. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, That is what we all must be praying. అదే మనం అందరం ప్రార్థన చేయవలసిన వారంగా Whenever ఉన్నాం. and wherever you are born again. ఎక్కడ ఎప్పుడు మీరు తిరిగి జన్మించినప్పటికీ, Maybe 5 years ago, 5 సంవత్సరాల క్రితం అవ్వచ్చు, 10 years ago, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 years ago, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 50 years ago. 50 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. But you should continue in that faith. అదే విశ్వాసంలో మీరు కొనసాగాలి. Because you are not continuing in that faith, ఆ విశ్వాసంలో మీరు కొనసాగకపోతే you face all the problems in your individual life, in your family life, and also in the church life. ఎంతో సమస్యలు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘములు కూడా వస్తాయి. All the problems, all the troubles that we face individually and also in the home life and also in the church life could be traced because of lack of faith. ఈ యొక్క సమస్యలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముకు కూడా ఎందుకు వస్తున్నాయంటే విశ్వాస కొరతను బట్టి వస్తున్నాయి. ఎంతో బాగా చెప్పినాడండి. విశ్వాసపు కొరత. విశ్వాసపు కొరత. It is because of that we have all the problems all over the world. ఈ యొక్క విశ్వాస కొరతను బట్టే ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా సమస్యలు వస్తున్నాయి. For that matter, how did the sin enter into the world? ఎలాగూ పాపము లోకములో ప్రవేశించింది. సాధారణంగా ఏమిటో ఆదామవ్వల అవిధేయత వలన అంటాం. సాధారణంగా ఆరంభంలో అవిధేయత అంటాం. అవిధేయత కరెక్టే. అవిధేయత మంచిది, కరెక్ట్. అవిధేయత ఎట్లా వచ్చింది? అవిధేయత ఎలా వచ్చింది? ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ ఫెయిత్. అది కేవలం విశ్వాస కొరత వల్ల వచ్చింది. ఈవ్ బిలీవ్డ్ డెవిల్స్ లై అండ్ డిస్బిలీవ్డ్ గాడ్ ట్రూత్. ఆ యొక్క అవ్వ ఆ యొక్క మరి సర్పం యొక్క ఆ మాట విని అవ్వ బిలీవ్డ్ డెవిల్స్ లై. అవ్వ దయ్యపు ఆ అబద్ధాన్ని నమ్మింది. అండ్ డిస్బిలీవ్డ్ గాడ్ ట్రూత్. ఆ యొక్క మరి ఆ యొక్క కాదు, డిస్బిలీవ్డ్ గాడ్ ట్రూత్. దేవుని సత్యాన్ని విధేయత చూపించలేదు. దేవుని శక్తిని నమ్మలేదు. దేవుని విశ్వాసాన్ని నమ్మలేదు. దేవుని విశ్వాసాన్ని నమ్మలేదు. దేవుని మాటను నమ్మలేదు. దేవుని మాటను నమ్మలేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ లాక్ ఆఫ్ ఫెయిత్ disobedience came, and through disobedience sin entered into the world. ఆ యొక్క విశ్వాస కొరతను బట్టి పాపం ప్రవేశించింది. ఆ పాపము మనముకు ఆ యొక్క మరి పాపాన్ని మరణం తీసుకొచ్చింది. This should be very very clear. ఇది ఎంతో ఖచ్చితంగా ఉంది. Why how sin entered into the world? పాపము ఎలా ప్రవేశించింది? Because of lack of faith. విశ్వాస కొరతను బట్టి వచ్చింది. That is what Satan did. అదే జరిగింది. Lord said, "You shall surely die if you eat that fruit." ప్రభు చెప్పారు, నిశ్చయముగా నువ్వు చస్తావు ఆ ఫలం తింటే అని. సాతాను ఏం చెప్పింది? సాతాను ఏం చెప్పింది? "You shall not surely die." మీరు చావరని చెప్పింది. That he believed. అది అవ్వ నమ్మింది. అబద్ధాన్ని నమ్మి దేవుడు చెప్పిన సత్యాన్ని విసర్జించింది. దేవుని సత్యాన్ని విసర్జించింది. It is because of the lack of faith. అది కేవలం entered into the world. ఆ విశ్వాస కొరతను బట్టి లోకములో పాపం ప్రవేశించింది. Same thing happens all through our life. అదే మన జీవితం అన్నిటిలో కూడా జరుగుతూ వస్తుంది. Wherever there is a lack of faith, there enters the sin into our life. ఎక్కడైతే విశ్వాస కొరత కలుగుతుందో అక్కడ పాపం ప్రవేశిస్తూ ఉంటుంది. So the exhortation is, కాబట్టి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఏంటంటే, చెప్పు మన యొక్క మరి ఎంకరేజ్మెంట్ లేకపోతే మనకి ప్రభు ఇచ్చే బలపరిచేది ఏంటంటే, we should believe on him. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. We should have faith in his word. ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచాలి. Lord Jesus said, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, Mark's Gospel, మార్కు సువార్త chapter 11, 11వ అధ్యాయము verse 22. 22వ వచనం. Mark's Gospel, మార్కు సువార్త 11:22. 11:22. Have faith in God. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అరే మనం విశ్వాసంతోనే వచ్చాం కదా లోపలికి విశ్వాసమని వచ్చాం కదా. అవర్ ఎంట్రీ త్రూ దట్ గేట్ ఆఫ్ ఫెయిత్. మనము విశ్వాసం గుమ్మలో ప్రవేశించాం కదా. గుమ్మల ద్వారానే వచ్చినాం. గుమ్మల ద్వారానే వచ్చాం. Then what? అయినప్పటికీ you said and live long live faith. ఎప్పుడో విశ్వాసాన్ని విడిచిపెట్టేసామా? విడిచిపెడితే నువ్వు పోతావు. విడిచిపెడితే మనం పోతాం. ఎంతో మంది పోయినారు, వస్తున్నారు కానీ వాళ్ళు నిజంగా ప్రభువులో లేరు. వస్తున్నారు కానీ నిజంగా ప్రభువులో లేరు. we have to think about it very seriously. ఇది ఎంతో ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. meditate the word of God. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు think for a while.
మనం ఆలోచించాలి. Do I have that faith which I had initially? ప్రారంభ విశ్వాసం ఏదైతే ఉందో అది మనం కలిగి ఉన్నామా? ప్రారంభంలో మనకున్న విశ్వాసానికి ఇప్పుడు కలిగి ఉన్నామా? కలిగి ఉన్నామా? అది వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది. When we see the lives of many people, no, it is not there. చాలా మంది జీవితంలో మనం చూసినప్పుడు అది లేదు. You act as if you are unbelieving believer. మనము అవిశ్వాసులని విశ్వాసులుగా ఉంటున్నాం. That is why there is no growth in your life. అందుచేత మన జీవితంలో అభివృద్ధి లేదు. You should continue in faith. మనము విశ్వాసంలో కొనసాగవలసిన And in that faith you should increase more and more. అంతకంతకు అధికముగా అవిశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. అది జరుగుతుందా? అది జరుగుతుందా? అది ఆలోచించాలి. అది ఆలోచించాలి. If you are అంతకంతకు అభివృద్ధి చెందితే when there is సమస్య in our life, మన జీవితంలో సమస్య ఉండదు. Why do you run from here and there? ఎందుకు ఇటు అటు పరిగెడుతున్నారు? Once one son was missing in some place. ఒక స్థలంలో ఒక బిడ్డ మరి తప్పిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళు దేవుని బిడ్డలు, పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు దేవుని బిడ్డలు. They came to the house of God. వారు దేవుని మందిరానికి వచ్చారు. పాస్టర్ దగ్గరికి వచ్చారు. నా కొడుకు తప్పిపోయినాడు, అయ్యా నా కొడుకు తప్పిపోయాడు, ప్రార్థన చేయండి అన్నారు. సంఘమంతా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. సంఘమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ తల్లిదండ్రులు ఏం చేశారు? సోది చెప్తారు చూడండి. సోది చెప్తారు కదా, చెప్పే వాళ్ళ దగ్గర పోయినారు. చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమో సంఘంలో చెప్పినారు, ఇక్కడ సంఘంలో చెప్పారు. వాళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తారు. వీళ్ళేమో సోది చెప్పే వాళ్ళ దగ్గర పోయినారు. వీళ్ళేమో సోది చెప్పారు. నా కొడుకు తప్పిపోయినాడు, అయ్యా నా కొడుకు తప్పిపోయాడు. అదేదో చెప్తాదంట ఆమెకి చెవుల్లో, భజన చేస్తా ఉంటది. అప్పుడు ఆమె చెప్పింది కదా, కొడుకు తూర్పు తీసుకుపోయినాడు, నీ కొడుకు తూర్పు తీసుకెళ్లాడు, వాడు పడమటి నుంచి వస్తాడు, వాడు పడమటి నుంచి వస్తాడు అని అటు చెప్తే వాళ్ళు నమ్మి ఇంటికి వచ్చేసినారు. అది నమ్మి వారి ఇంటికి వచ్చారు. ఒకప్పుడు ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ సోదే, అక్కడ సోదే. ఏంటిది? విశ్వాసం లేని జీవితం. విశ్వాసం లేని జీవితం. రియల్లీ దే డోంట్ బిలీవ్. నిజముగా వారు విశ్వాసం ఉంచలేదు. నామకార్థ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. విశ్వాసులైన నామకార్థ క్రైస్తవులు. ఇఫ్ యు ట్రస్ట్ హిమ్, ఆయనని విశ్వాసం ఉంచితే, యు షుడ్ ట్రస్ట్ హిమ్ టోటల్లీ. ఆయనను సంపూర్తిగా ఆయన విశ్వాసం ఉంచాలి. వన్స్ వన్ బ్రదర్ వాస్ ట్రాన్స్లేటింగ్, ఒక్కసారి ఓ సహోదరుడు తర్జుమా చేస్తున్నారు, ఇంగ్లీష్ ఇంటూ ఎస్కిమో బైబిల్. ఇంగ్లీష్ ఇంటూ ఎస్కిమో బైబిల్, ఎస్కిమో లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు బ్రదర్. ఆ బ్రదర్ ఎస్కిమో లాంగ్వేజ్ లో తర్జుమా చేస్తున్నారు. ఇంగ్లీష్ లో ఫెయిత్, ట్రస్ట్ అని కాన్ఫిడెన్స్ అని ఎన్నోసార్లు వస్తుంది. ఇంగ్లీష్ లో ఫెయిత్, ట్రస్ట్ అని ఎన్నోసార్లు వస్తుంది. కానీ ఎస్కిమో లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ ఎంతో ఫ్యూ. ఎస్కిమో లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ బాగా తక్కువగా ఉంటాయి. దట్ ఇస్ వై వర్డ్స్, ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్సో వెరీ ఫ్యూ. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా తక్కువగా ఉంటాయి. సో హి కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ప్రాపర్ వర్డ్ ఫర్ ఫెయిత్ ఇన్ ఎస్కిమో లాంగ్వేజ్. ఆ విశ్వాసం కొరకు ఎస్కిమో లాంగ్వేజ్ లో సరైన పదం దొరకలేదు ఆయన. He was wondering how to explain this. దాన్ని ఎలాగా వివరించాడో అద్భుతం. In the meanwhile his friend came to see him. అదే సమయంలో ఆయన స్నేహితుడు చూస్తాకు వచ్చాడు. He told him, sit here on the chair, I will tell you later, I will meet you. ఆయన అన్నాడు, ఇక్కడ కూర్చో, కాసేపు అయిన తర్వాత నీతో కలుసుకుంటాను అన్నాడు. కుర్చీలో కూర్చున్నాడు. అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడు అంటే, ఎట్లా కూర్చున్నాడు అంటే, ఎట్లా కూర్చుంటాం, మనం ఎలా కూర్చుంటాం, కాళ్ళు కింద, కాలు కింద, సీట్ పైన, సీట్ పైన. అంటే దట్ మీన్స్ పార్షియల్ డిపెండెన్స్. కొంత వ్యత్యాసం ఉంటది. కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారండి? కాళ్ళు కూడా ఉన్నాయి కింద, కాళ్ళు కూడా కింద ఉన్నాయి. అంటే సంపూర్ణమైన ఆధారం కుర్చీ పైన లేదు. మీకు సంపూర్ణమైన ఆధారం కుర్చీ పైన లేదు. కాళ్ళ పైన కూడా భూమి పైన పెట్టాం. కాళ్ళు భూమి పైన పెట్టి ఉన్నాం. ఆయన కూర్చున్నప్పుడు కాళ్ళు కూడా తీసి కుర్చీ మీద పెట్టుకున్నాడట. కాళ్ళు కూడా తీసి కుర్చీ మీద పెట్టుకున్నాడంట. అది చూసి అన్నట, ఓ నౌ ఐ గాట్, ఇప్పుడు నాకు దొరికింది అన్నాడు. నౌ ఐ గాట్ వాట్ ఇస్ ఫెయిత్. ఏదైతే విశ్వాసం అది ఇప్పుడు దొరికింది అన్నాడు. ఏంటది? టోటల్ డిపెండెన్స్, పూర్తిగా ఆధారపడడం. దెన్ హి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎస్కిమో లాంగ్వేజ్. ఆ రీతిగా ఎస్కిమో మరి సో డు వి ట్రస్ట్ హిమ్ లైక్ దిస్? మనం అలాగే విశ్వాసం ఉంచుతున్నామా? వాట్ గాడ్ హస్ సెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండి. దేవుని వాక్యంలో ప్రభువు సెలవిచ్చారండి. దట్స్ వై వెన్ ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ గెట్ ఎక్సైటెడ్. దేవుని వాక్యాన్ని నేను చదివేటప్పుడు ఎంతో ఉత్సాహించబడతాను నేను. ఎక్సైటెడ్ అంటే బియాండ్ ఉత్సాహం, అది ఉత్సాహం కంటే అధికంగా ఐ గెట్ ఎక్సైటెడ్. నేను ఎంతో మరి సంపూర్ణంగా సంతోషిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇన్ మార్క్ గాస్పెల్ చాప్టర్ 10:27, మార్కు సువార్త 10:27 వచనంలో, he said all things are possible to God. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. With God all things are possible. దేవునికి సమస్తమును సాధ్యమే. And in Mark's Gospel chapter 9:23, మార్కు సువార్త 9:23 వచనంలో, 23 సరిగ్గా చెప్పండి, 23 వచనంలో, then what do we read there? అక్కడ ఏం చదువుతాం? To him that believeth all things are possible.
అందుకు యేసు నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రాబ్లం అది. మనము అందుకు యేసు ఏదేదో అండర్లైన్ చేస్తుంటాం కానీ ముఖ్యమైనది అండర్లైన్ చేయము. అందుకు యేసు నమ్ముట, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే. ఆయన చెప్పేది ఈ మాటలన్నీ నమ్ముట నీ వలన. then you will get emphasis. Emphasis is very important. వివరణ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? నమ్ముట నీ వలనైతే. అది నమ్ముట నీ వలనైతే. నమ్ముట నీ వలనైతే. If you can believe, ఆయన యందు విశ్వాసం ఉంచితే, if you can trust him, ఆయన యందు నమ్మితే, if you have confidence on him, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడితే, for you also all things are possible. నీకు కూడా సమస్తము సాధ్యమే. నమ్ముతారా? నమ్ముతామా? యేసు ప్రభు చెప్పిన మాటలండి. యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు నమ్మకం లేదు, మనకు నమ్మకం లేదు. అందుకని నమ్మకనే ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి. ఆయన ఎట్లంటాడు? నమ్మకుండానే ప్రార్థన చేస్తా ఉంటాం. ప్రభువా టు సహాయం హిమ్ చేయి. దట్ బిలీవెత్. మనము ఆ విశ్వాసం రావాలి. టు హిమ్ దట్ బిలీవెత్. నమ్మువానికి. నమ్ముట నీ వలనైతే. నమ్ముట నీ వలనైతే. అది ప్రాపర్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి. నమ్ముట నీ వలనైతే. నమ్ముట నీ వలనైతే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తమును సాధ్యమే. Thereby God brought us unworthy, unfit, insignificant people as we are on par with God himself. మనము అయోగ్యులము ఎన్నో పదలు కలిగినప్పటికి కూడా ప్రభు మన దగ్గర దిగి వచ్చారు. అరే ఏదండి, మనల్ని దేవునికి సమానంగా తెచ్చినాడు. సమాన అర్హత మనకి ఇచ్చారు ప్రభు. ఇంతవరకు ఇంత చెప్పినంత పోయిందా? మరలా చెప్తాను వినండి. ఫర్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. సేమ్ జీసస్, అదే ప్రభు చెప్పారు, బిలీవ్, నీవు నమ్మినట్లయితే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ యు ఆల్సో. నీకు కూడా సమస్తము సాధ్యమే. అర్థమైందా? అర్థమైందా? అంటే సగమే అయిందా? ఏంది పలకారంటే ఆలోచించండి మీరు. మీరు చెప్పాలని పనిలే, మీ ముఖాలు చెప్తాయి నాకు. దేర్ ఇస్ ఎ బాడీ లాంగ్వేజ్, వి అండర్స్టాండ్. ఆ భౌతికమైన శరీరం చెప్తున్నాను. ఫర్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తమును సాధ్యమే. బట్ వాట్ గాడ్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇఫ్ యు బిలీవ్, నీవు నమ్మినట్లయితే, ఫర్ యు ఆల్సో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీకు కూడా సమస్తము సాధ్యమే. వై ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ టు us? ఎందుకు మన జీవితంలో జరగట్లేదు? బట్ యు హావ్ టు బిలీవ్. మనం నమ్మట్లేదు. అండ్ ఆల్సో దట్ లైఫ్ షుడ్ బి మేనిఫెస్టెడ్. దట్ టైప్ ఆఫ్ బిలీవ్, దట్ లైఫ్ షుడ్ బి మేనిఫెస్టెడ్. ఆ రీతిగా మన జీవితం, మన నమ్మిక ఆ రీతిగా ఉంచబడాలని ప్రభు కోరుతున్నారు. ఒకసారి నేను ఒక బ్రదర్, ఆయన ఎవరు జీజాన్, దైవోపదేశకుడు, దైవోపదేశాలు అని చెప్పేవాడు ఆ రేడియోలో దైవోపదేశాలు చెప్పేటువంటి జీజాన్ గారు. ఆయన మా బ్రదర్ ఇన్ లా. ఆయన మరి బ్రదర్ ఇన్ లా గారు. ఒకసారి ఆయన ఇంటికి బెంగళూరు పోయినప్పుడు, ఒకసారి ఇంటికి వెళ్తే నేను ఆయన ఒక స్ట్రీట్ లో పోతున్నాం. వీఆర్ వాకింగ్ డౌన్ టు స్ట్రీట్. అంకుల్ గారు ఆయన ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దెన్ వి సా వన్ లేమ్ మ్యాన్ బెగ్గింగ్. ఒక మరి కుంటివాడు అడుక్కోవడం మేము చూసాం. కుంటివాడు ఏం చేస్తాడు? అడుక్కుంటున్నాడు. Then we came there. మేము అక్కడికి వచ్చాం. జీజాన్ told me. జీజాన్ గారు అన్నారు, జయ, I remember what Peter said to that lame man. జయ, నాకు గుర్తొస్తుంది పేతురు ఆ కుంటివాడితో ఏం చెప్పాడు అని. ఏం చెప్పినాడు? Silver and gold have I none, but such as I said, such as I have I give unto you. వెండి బంగారములు మా యొద్ద లేవు. Such as I have. అలాంటివి లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. చదువు 3:6 Acts. అపోస్తల కార్యములు 3:6 వెండి అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. అది ఇంపార్టెంట్ అక్కడ, అది అండర్లైన్ చేయాలి. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. దానికంటే ముందు ఏం చెప్పినాడు? వెండి బంగారం నా యొద్ద లేవు. సిల్వర్ అండ్ గోల్డ్ హావ్ ఐ నన్. వెండి బంగారం నా యొద్ద లేవు. అప్పుడు జీజాన్ అన్నాడు, జీజాన్ గారు అన్నారు, నాకు కూడా చెప్పాలని ఉంది, లేచినాడు అని. లేచినాడు, నాకు కూడా చెప్పాలని ఉంది అన్నారు. బట్ నా దగ్గర సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది. నా దగ్గర సిల్వర్ గోల్డ్ ఉన్నాయి. అది పేతురు చెప్పినట్టు నేను చెప్పలేకపోతున్నా. పేతురు చెప్పినట్టు నేను చెప్పలేకపోతున్నా. సిల్వర్ అండ్ గోల్డ్ హావ్ ఐ నన్ అని నేను చెప్పలేకపోతున్నాను. వెండి బంగారం నా యొద్ద లేవని నేను చెప్పలేకపోతున్నా. అర్థమైందండి? ఏమైంది? దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. అది మన సమస్య. అవర్ డిపెండెన్స్ ఈజ్ ఇన్ ద వరల్డ్. మన యొక్క ఆధారము లోకములో ఉంది. Our dependence on the job that you have and the money that you are earning. మన యొక్క ఆధారము మనకు కలిగిన ఉద్యోగం మీద, మనకు కలిగిన డబ్బు మీద ఉంది. You are not really depending upon the Lord. నిజముగా దేవుని వాక్యం మీద ఆధారపడలేదు. What is the word of God says? దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ట్రాన్స్లేట్ చేయండి. Just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అర్థమైందా? దేవుని సేవకులని చెప్పలే.
దేవుని సేవకులకు చెప్పలేదు. దేవుని సేవకులు విశ్వాసంగా జీవించని చెప్పలే. దేవుని సేవకులు విశ్వాసంగా జీవించి చెప్పలేదు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలంగా నువ్వు మారు మనసు పొందింటే నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. నీవు మారు మనసు పొందితే నీవే నీతిమంతుడు, నీతిమంతురాలు. హౌ యు షుడ్ లైఫ్ షుడ్ బి. మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? యు షుడ్ ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? యువర్ లైఫ్ షుడ్ బి దట్ ఫెయిత్ విత్ ఫెయిత్. అలాంటి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి. సో లార్డ్ ఈజ్ ఎగ్జార్టింగ్ టుడే. ప్రభు ఈ దినాన్ని మనల్ని బలపరుచడానికి our faith should be increased. మన విశ్వాసము వృద్ధి పొందాలని కోరుతున్నాడు. Faith that you have is not sufficient to enjoy the power of the living God. మనము దేవుని యొక్క శక్తిని అనుభవించిన కొరకై మనకు కలిగిన విశ్వాసం సరిపోదు. అది సరిపోదు. That is why pray in your heart. మన హృదయాల్లో ప్రార్థన చేద్దాం. Lord, increase my faith on you. ప్రభువా నీ యందు నా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. Oh Lord, help me to depend upon you totally. సంపూర్ణంగా మీపై ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. There are so many problems in my life. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. Oh Lord, I am not able to solve these problems. ఈ సమస్యలన్నిటిని నేను పరిష్కరించలేకపోతున్నాను. Now I come to you. నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. Oh Lord, help me to depend upon you. ఓ దేవా నీ మీద ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. What do we read in Psalm 34 verse 5? కీర్తన 34:5 నేను చదువుకుంటున్నాం. They looked unto him and were lightened, their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి ముందు ఏమైంది? వెలుగు కలిగింది. అది ఇంపార్టెంట్, అర్థమైందండి. వెలుగు కలిగినంటే విశ్వాసం ఉంచినారు, విశ్వాసం ఉంచారు. అది మనం చేయాలి, అది మనం చేయాలి. వారు ఆయన తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు చూడడంలే, మనం ఆయన తట్టు చూడలేదు, మనుషుల వైపు చూస్తున్నాం. మనుషుల వైపు చూస్తాం. ఈయన నాకు హెల్ప్ చేస్తాడు, నేను ఈయన తట్టే చూస్తా. We have to look unto the Lord. మనం ప్రభు వైపు చూడాలి. That we should cultivate it in our life. అది మన జీవితంలో అనుభవంలో తీసుకోవాలి. Otherwise, even though you are a believer of the Lord, అది కాకపోతే మన విశ్వాసం అయినప్పటికీ you cannot enjoy the power of the living God. దేవుని యొక్క సజీవుడైన దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేము. సంవత్సరాలు తరిగిపోని, years and years may pass, but you are in the same situation. సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ అదే స్థితిలో మనం ఉంటున్నాం. Thessalonian, by writing to Thessalonian believers, దెస్సలోని విశ్వాసులకు రాస్తూ Paul says like this. పౌలు ఇలా చెప్తా ఉన్నాడు. Thessalonian, second Thessalonian, రెండవ దెస్సలోని రాసిన పత్రిక chapter 3, 3వ అధ్యాయము verse 2. 2వ వచనం. And that we may be delivered from the unreasonable and wicked men, for all men have not faith. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మాకు ప్రార్థించడి విశ్వాసము అందరికీ లేదు. He is writing to believers in Thessalonica. దెస్సలోనికి విశ్వాసులు రాస్తా ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు సంఘములో, బట్ అందరికీ విశ్వాసం లేదు. అందరికి విశ్వాసం లేదు. శరీరం విశ్వాసం లేకపోతే శరీరం వస్తుంది బయటికి. విశ్వాసం ఎప్పుడైతే లేదో శరీరం బయటకు వస్తుంది. Learn to depend upon him. ఆయనపై ఆధారపడమని నేర్చుకుందాం. If you are a saved person, నీవు రక్షణ పొందిన విశ్వాసం అయితే then you depend upon him. ఆయనపై ఆధారపడాలి. For everything go unto the Lord. ప్రతి విషయం కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. Isaiah 43, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 43వ అధ్యాయము 22వ వచనం. ఏంటి? యెషయా 43:22. వినండి, ఇక్కడ మాట్లాడకండి, దయచేసి ఇక్కడ వినండి. 43:22. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ తిరిగే పాప, బైబిల్ ఉందా? మరి ఎందుకు చేయడం లేదు? మరి ఎందుకు వచ్చినాడు సంఘానికి? బైబిల్ తీయండి. 43:22. యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. What a terrible thing is. ఎటువంటి బాధకరమైన Oh Israel, you have become weary of me. ఓ ఇశ్రాయేలు నీవు నన్ను గూర్చి విసిగిస్తున్నావు, నువ్వు దూరంగా ఉన్నావు, నన్ను గురించి విసిగితివి కదా. That means you get fed up with the Lord. దేవునిపై విసిగితలు పొందామా? That is very very bad. అదెంతో చెడ్డ సంగతి. యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇది అందరి జీవితాల్లో నిజమన్నది. ఇది అందరి జీవితాల్లో నిజము. ఈ రోజు అంతట్లో ప్రార్థన చేశారు ఎప్పుడైనా? ఈ రోజు అంతట్లో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? తల లోపుకోండి, తల లోపొద్దు. నిజంగా మీరు మిమ్మల్ని అడుక్కోండి, మిమ్మల్ని మీరు అడగండి. ఈ దినమంతా మార్నింగ్ 6 గంటలకు ఎప్పుడు లేచినారో, ఎప్పుడు లేచారో, ఇప్పటి వరకు మందిరానికి వచ్చే ముందు వరకు, Did you ever pray to the Lord? దేవునికి మీరు ప్రార్థన చేశారా? Did you have quiet time before the Lord? మీరు దేవుని సన్నిధిలో మరి చక్కని సమయాన్ని తీసుకున్నారా? Some people say, brother, very busy brother.
చాలా బిజీగా ఉన్నాను బ్రదర్ అంటారు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, పిల్లల స్కూల్ పంపించాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ నేను ఆఫీస్కి పోవాలి అని ఏమో చెప్తుంటారు. ఏవో చెప్తా ఉంటారు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉందా? బ్రేక్ఫాస్ట్ చేయడానికి సమయం ఉందా? బాగా కూరి తింటారు, 4 పొరాటాలు. 4 పొరాటాలు బాగా తింటారు. పోరాటాలు కాదు, పొరాటాలు. అండ్ దెన్ యూ హ్యావ్ టైం ఫర్ లంచ్ ఆల్సో. భోజనానికి కూడా సమయం కలిగి ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టైం. ప్రతి దానికి సమయం ఉంటది. టు బి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ యూ హ్యావ్ నో టైం. దేవుని సన్నిధిలో గడపడానికి సమయం ఉండదు. దట్ ఇస్ వై మన జీవితాలు అంతంత మాత్రం ఉన్నాయి. అందుచేతనే మన జీవితాలు అంతంత మాత్రం. యు హావ్ టు ట్రస్ట్ హిమ్. మనం ఆయన విశ్వాసం ఉంచితే that trust should be manifested in your life. ఆ విశ్వాసం మన జీవితంలో కనపరచబడాలి. Psalm 62 62వ కీర్తన verse 8. 8వ వచనం. Psalm 62 verse 8. కీర్తన 62 8వ వచనం. Trust in the Lord at all times and pour out your soul in his presence. 62:8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఇప్పుడు ఏమైనా అర్థమైందా? అర్థమైందా? If you trust him, ఆయన యందు విశ్వాసం ఉంచితే at all time, అన్ని సమయం ఎల్లప్పుడూ కూడా, then you will come on your knees in the presence of the Lord. ఆయన సన్నిధిలో నీవు మోకాళ్ళ మీదకి వస్తావు. ఆయన నమ్మితే నువ్వు ప్రార్థన చేస్తావు. ఆయన నమ్మితే నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, if you are not able to pray to him, ఆయనకి నువ్వు ప్రార్థన చేయలేకపోతే, that means what? ఏం జరుగుతుంది? You don't trust him. ఆయన యందు విశ్వాసం ఉండదు. You do not have faith on him. ఆయన యందు నీకు విశ్వాసం You are ఉండదు. an ordinary person like the worldly people. లోకస్తుల వలె సామాన్యంగా జీవిస్తావు. What is the difference between us and those people? లోకస్తులకి మనకి భేదం ఏంటి? We believed on the Lord Jesus Christ. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాం. అది ఎట్లా? ఎలాగో చూడకనే నమ్మినాం. చూడకనే నమ్మాం. In that you should continue. అందులో మనం కొనసాగాలి. Otherwise you will go astray. అలా కాకపోతే మనము తలక్రిందులు అయిపోతాం. You will depend you will go astray అంటే వైదొలిగిపోతాం. వైదొలిగిపోతాం. You will go away from the Lord. ప్రభువుకు దూరం అయిపోతాం. That is why think of it. దానివల్ల ఆలోచించండి. పతనానికి ప్రతిదీ మూలం ఏంటంటే అవిశ్వాసం. పతనానికి మూలం అవిశ్వాసం. So you have to continue in that faith. కాబట్టి విశ్వాసంలో కొనసాగాలి. Word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది. John's Gospel యోహాను సువార్త chapter 8 8వ అధ్యాయము verse 31. 31వ వచనం. John's Gospel 8:31. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. If you continue in my word, then are ye my disciples. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. You should remember these expressions. When you read the whole word, you will miss that fragment. మీరు జనరలైజ్ చేస్తాం, మనం జనరలైజ్ చేసేటప్పుడు సామాన్యంగా అది వెళ్ళిపోతుంది. కొంత ప్రత్యేకత మిస్ అవుతాం. నేనేం చెప్పినా, ఇఫ్ యు కంటిన్యూ ఇన్ మై వర్డ్ దెన్ ఆర్ యు మై డిసైపుల్స్. నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి. అది చెప్పాలి డైరెక్ట్ గా. నువ్వు అదంతా చదివేటోడికి పోతుంది, ఎఫెక్ట్ పోతుంది. ఇఫ్ యు బిలీవ్ యు విల్ టోటలీ డిపెండ్ అపాన్ మీ. ఆయన యందు విశ్వాసం ఉంచితే సంపూర్ణంగా ఆయనపై ఆధారపడాలి. దెన్ ఏం చేస్తావు? మనం ఏం చేస్తాం? దెన్ యు విల్ pour out your soul in the presence of the Lord. అప్పుడు దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరిస్తాం. Don't you remember that verse in 1 Peter chapter 5 verse 7? మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం Cast చేస్తున్నాం. all your burden upon him, for he careth for you. ఆయన మిమ్మల్ని చింతించినాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. అది వేయకుండా పోతే ఎట్లా? అలా వేయకుండా పోతే ఎట్లా? ఒక ఆయన బండి నడుపుకుంటూ పోతుండే, ఎద్దల బండి. ఒక ఆయన ఎద్దుల బండి నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొక ఆయన పెద్ద మూట పెట్టుకొని రోడ్లోనే పోతున్నాడు అంట. ఇంకొక ఆయన పెద్ద మూట ఎత్తుకుని వెళ్తున్నాడు. He saw him. ఆయన చూశాడు. ఈ బండోడు he pitied him. ఆ బండి ఆయనకి మీద ఆయనకి జాలి పడిచింది. I am also going this way. నేను ఈ మార్గం కూడా వెళ్తున్నాను. Get into the cart so that you will have some relief, then we will go together. ఈ యొక్క బండిని ఎక్కినట్లయితే ఈ మూట భారం కొంత నువ్వు భారం తొలగించుకుంటావు. నువ్వు ఎక్కువ నాతో కూడా పోదాం. నువ్వు నా బండి ఎక్కినట్లయితే వెళ్తామన్నాడు. ఓ చాలా థ్యాంక్స్ అండి, నేను బండి ఎక్కినాడు. థ్యాంక్స్ అని చాలా కృతజ్ఞతలు చెప్పి బండి ఎక్కాడు. కూర్చున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరు మాట్లాడడం ఆరంభించారు. వెనకాల వాడు మాట్లాడేటప్పుడు కొంచెం గస అంటే మాట్లాడుతున్నాడు. వెనకాల మాట్లాడాడు, ఆయాసం వస్తుంది. ఏంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు. వెనక్కి చూస్తే వాడు బండిలో కూర్చున్నాడు. బండిలో కూర్చున్నాడు. ఆ బాబుకి అర్థమైంది, మూటను ఎత్తి పెట్టుకున్నాడు. బండిలో కూర్చొని బండి ఎక్కి మూటను ఎత్తి మీద పెట్టుకున్నాడు. అది మనం చేసేది. యేసు దగ్గరికి వస్తాం, ఏదో ఉడతా భక్తి అంటాం, ప్రార్థన ఏదో చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఆ మూటను అట్నే క్యారీ చేసుకొని వెళ్తాం. మూట అలాగే మోసుకెళ్తాం. బక్సింగ్ చూసే దైవజన భక్సింగ్ గా చెప్పేవారు, యూ హ్యావ్ క్వైట్ టైం బిఫోర్ ద లార్డ్.
మీరు దేవుని సన్నిధిలో మరి నెమ్మదిగా సమయం తీసుకోవాలి. సమయం తీసుకోండి. సమయం తీసుకోండి. After spending time with him, ఆయనతో సమయం గడిపితే, after catching all your burdens upon him, మీ యొక్క భారమంతా ఆయన సన్నిధిలో కుమరిస్తే, then లేచి వెళ్ళిపోయండి. లేచి వెళ్ళిపోండి. Then see your face in the mirror, it will be shining, he would say. మీ మీ ముఖాన్ని అద్దంలో చూస్తే మీ ముఖం ప్రకాశిస్తది. ఎందుకు? భారము తొలగిపోయా. భారము తొలగిపోయింది. అది జరగడంలే. అది జరగడం లేదు. ఎందుకంటే we don't put all our burdens upon him. ఆయన మీద మన భారాలన్నీ మోపట్లేదు. That's why as we come so we go, no change at all. అందువల్ల ఎలాగొస్తున్నామో అలాగే వెళ్ళిపోతున్నాం, మార్పు ఏమనట్లేదు. Faith is important ingredient in Christian life. విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పదార్థం ఏది? అది విశ్వాసమే. ఫెయిత్ లేకపోతే ఇంకేమీ లేదు. విశ్వాసం లేదు, ఏమీ లేదు. చూడండి, ఫస్ట్ తిమోతి, మొదటి తిమోతి రాసిన పత్రిక 5:12. 5వ అధ్యాయం 12వ వచనం. Paul while writing Timothy tells this. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలా చెప్తా ఉన్నాడు. Having damnation because they have cast off their first faith. 5 First Timothy 5:12. మొదటి తిమోతి 5వ అధ్యాయం 12వ వచనం. మన తెలుగులో రెండు కలిసి ఉన్నాయి. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశ. అండర్లైన్ చేయలేదు బైబిల్లో. మొదటి విశ్వాసం వదులుకొనిరి. మొదటి విశ్వాసాన్ని వదులుకున్నారు వాళ్ళు. మొదటి విశ్వాసమును వదులుకొనిరి. మొదటి విశ్వాసం వదులుకొని ఇనిషియల్ ఫెయిత్ యు హావ్ లెఫ్ట్ హిమ్. మొదటి విశ్వాసాన్ని వదిలివేశారు. దట్ ఇస్ హౌ అవర్ లైఫ్ ఇస్ నాట్ ఫ్రూట్ఫుల్. అందుచేత మన ఈ జీవితం ఫలభరితంగా లేదు. దట్ ఇస్ వై అవర్ లైఫ్ ఇస్ నాట్ అట్రాక్టింగ్ అదర్స్ ఇంటు ద ఫోల్డ్ ఆఫ్ గాడ్. అందుచేత మన జీవితం ఇతరులు ప్రభుపై ఆకర్షించబడడానికి. యువర్ లైఫ్ లాక్స్ ఫోర్స్ అండ్ పవర్ టు అట్రాక్ట్ అదర్స్ ఇంటు ద ఫోల్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క జీవితం ఇతరులు దేవుణ్ణి చూడడానికి ఆకర్షించబడడానికి అలాగూ లేదు. మన ఆకర్షించేంతగా శక్తి నీలో లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎట్లా బతుకుతున్నావు, నువ్వు కూడా అట్లా బతుకుతున్నావు. వాళ్ళలాగే మనం కూడా జీవిస్తున్నాం. కడప జిల్లాలో విలేజ్ లో గ్రామాల్లో ఆ లేడీస్ ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు. మరి స్త్రీలు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు, కలుసుకుంటా ఉంటారు. ఒకరినొకరు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఏమంటారు? వాళ్ళు కలుసుకుంటే ఏమంటారు? బాగున్నావు వదినా, బాగున్నావు వదినా, అట్లా మొదలు పెడతారు. అలా మొదలు పెడతారు. ఆ తర్వాత లోకాభిరామాయణం మాట్లాడతారు. ఆ తర్వాత అన్ని విషయాలు అది లోకంలో ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడతారు. చెప్పండి, ఏం జరిగితే అదే మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం? కలిస్తే ఏమంటాం? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఆ తర్వాత మాట్లాడేది వాళ్ళకి మనకేం డిఫరెన్స్ లేదు. ఆ తర్వాత మాటలు వాళ్ళకి మనకి భేదం ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడతారు, మనం కూడా అదే మాట్లాడతాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం అదే మాట్లాడతాం. ఎప్పుడైనా వాక్యాన్ని గురించి మాట్లాడినారా? ఎప్పుడైనా వాక్యం గురించి మాట్లాడారా? Did we ever speak about the word of God? ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడారా? Word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, you should have something to share with other believer. మనము తోటి విశ్వాసులతో మనం కొంత పంచుకునే వారసుగా ఉన్నాం. 23:5 కీర్తన 23:5 వచనం. లాస్ట్ లైన్, ఆఖరి చివరి మాట. మై కప్ రన్నెత్ ఓవర్, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏం మాట అనేది? నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొరలాలంటే మొదట ఏం కావాలి? గిన్నె నిండాలండి. గిన్నె నిండాలి. నిండిన తర్వాత కదా పొరలేది. నిండిన తర్వాత పొర్లుతుంది. నీలోనే లేకపోతే ఏం పొర్లుతుంది? నీరే లేకపోతే ఏం పొర్లుతుంది? సో యు హావ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించిన తర్వాత యు షుడ్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత మనం నింపబడిన తర్వాత అండ్ యాజ్ యు గెట్ ఫిల్డ్ దెన్ ఇట్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ ది కప్. అప్పుడు నింపబడిన తర్వాత ఆ గిన్నె పొర్లుతూ ఉంటది. వాట్ ఇస్ ఇన్ ది కప్ ఇస్ ఫర్ యు. ఆ కప్పు నీ జీవితం ఎలా ఉంది? అయ్యో ప్రభువా, కప్పులో ఉండేది నీది. కప్పులో ఉండేది నీది. వాట్ డిడ్ ఐ సే ఇన్ ఇంగ్లీష్? వాట్ ఈజ్ ఇన్ ది కప్ ఈజ్ ఫర్ యు. ట్రాన్స్లేట్ చేయి. కప్పులో ఏదైతే ఉందో అది నీది. వాట్ ఈజ్ ఇన్ ది కప్ ఈజ్ ఫర్ యు. కప్పులో ఏదైతే ఉందో అది నీది. దట్ ఫ్లోస్ అవుట్ ఈజ్ ఫర్ అదర్స్. అది పొర్లేది ఇతరులకు. అది జరుగుతుందా? అది జరుగుతుందా? కప్పే నిండలేదు. we have not received anything. మనం ఏమీ కూడా పొందలేకపోతున్నాం. ఏమేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ వాక్యం వచ్చింది నీ దగ్గరికి. వాక్యం నీ దగ్గరికి వచ్చింది. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ యు డోంట్ హావ్ ఫెయిత్. దేవుని యొక్క ఆత్మ బోధిస్తా ఉంది, నీలో విశ్వాసం లేదు. అదే నీ జీవితంలో కొరత సమస్య. ట్రస్ట్ మ్యాన్ మోర్ దాన్ గాడ్. దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా నమ్ముతా ఉన్నాం. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ, ఇండియాలో గానీ బయట గానీ రెండు సంగతులు తప్పకుండా చెప్తాను. 34:1 కీర్తన 34 మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కీర్తన 62:8. ట్రస్ట్ ది లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. దేవుని 62:8 ఎల్లప్పుడు ఆయన నమ్మికించుడి. అది
ఎల్లప్పుడూ ఆయన స్తుతించుడి, ఎల్లప్పుడు ఆయన స్తుతించుడి, ఎల్లప్పుడూ ఆయన నమ్మకించుడి. ఎల్లప్పుడు ఆయన నమ్మికించుడి. ఈ రెండు కనుక ఉంటే ఇక మీ లైఫ్ తిరుగులేదు. ఈ రెండు ఉంటే జీవితానికి తిరిగి ఆత్మలో ఎంతగానో ఎదుగుతావు, ఆత్మలు ఎంతగానో ఎదుగుతాం. సో మే గాడ్ స్పీక్ టు us through these verses. ఈ భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. లేకపోతే నీకేమీ కానీ లేదు. విశ్వాసం లేకపోతే మనకి ఏమీ లేదు. ఫౌండేషన్ ఈజ్ విశ్వాసం, పునాది విశ్వాసం. అర్థమవుతుందా? అర్థమైందా? వేర్ డిడ్ వి బిగిన్? రోమన్ 10:17. రోమ 10:17 ఎలా ఆరంభించబడింది? ఎలా ఉంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మీకు చాలా మందికి యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసునా? ఇక్కడ చెప్తుంటే మీరు పేజీలు తిరిగారు, ఊరికెట్టి చూస్తూ ఉంటారు. చెప్తుంటే పేజీలు తిరిగారు, ఊరికి చూస్తా ఉంటారు. నన్ను చూస్తే ఏం లాభం? ఒకసారి ఢిల్లీలో నేను వాక్యం చెప్తున్నా, ఒకసారి ఢిల్లీలో వాక్యం చెప్తుంటే అక్కడ చూడు చెప్పా చెప్తున్నారు, అక్కడ చూడు వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే ఒక బ్రదర్ బాగా ట్రాన్స్లేట్ చేస్తాడు హిందీలో, ఒక సహోదరుడు హిందీలో బాగా తర్జుమా చేస్తాడు. 75% మా సమయంలో అందరూ తెలుగు వాళ్ళే. 75% అందరూ కూడా తెలుగు వాళ్ళే. వాళ్ళకు కూడా హిందీ బాగా వచ్చు, వాళ్ళకు కూడా హిందీ బాగా వచ్చు, బాగా వింటున్నారు, బాగా వింటున్నారు. మీటింగ్ అయిన తర్వాత ఒక ఆయన వచ్చి అన్నాడు, మీటింగ్ అయిన తర్వాత ఒక ఆయన వచ్చి అన్నాడు, సహోదరుడు సహోదరుడు వాక్యం చెప్తుంటే, మీరు వాక్యం చెప్తుంటే అంత ఎస్వి రంగారావు ఉన్నట్టున్నారు అంతా కూడా చెప్పుకోయి అది ఎస్వి రంగారావు ఉన్నారన్నాడు. మీరంతా ఎస్వి రంగారావు ఉన్నట్టున్నారు అన్నాడు. నేను అనుకున్నా ఏందా ఇంత చెప్పి వాక్యం చెప్పి ఇంతేనా, ఇంత వాక్యం చెప్తే ఇదేనా? ఆయన ఎస్వి రంగారావు అని చూస్తున్నాడు నాలో, ఆయన ఎస్వి రంగారావు నాలో చూస్తున్నాడు. అరే అదేంటది ఏంటది? వాక్యం వినకుండా, వాక్యం వినకుండా. అప్పుడు నాకు ముష్టేసినది ఏనుకున్నట్టు, నాకు ఈయనకు ఉన్నట్టు మీసాలు ఉన్నాయి, ఎంతో బాగా ఉండేది మీసాలు, ఎంత మీసాలు ఎంత చక్కగా ఉండి అంకుల్. ఆయనకు అభ్యంతరంగా ఉన్నానేమో, ఆయనకు అభ్యంతరంగా ఉన్నానేమో, ఈ మీసాలు చూసిన ఎస్వరంగా అనుకుంటున్నాడేమో, ఈ మీసాలు చూసి ఎస్వీరంగా అనుకుంటున్నాడేమో. ఇంటికి పోయి తీసేసాను, అప్పటికి పోయి తీసేసాను, అప్పటి నుంచి లేవు, అప్పుడే మీసాలు తీసేసాను, అప్పుడే మీసాలు తీసేసాను. ఆ 2 వీక్స్ తర్వాత 2 వారాల తర్వాత వాక్యం చెప్తున్నా, ఆయన ఏమన్నాడు తెలుసు, గుమ్మడి వెంకటేశ్వరరావు ఉన్నట్టున్నాడు అన్నాడు. బ్రదర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఉన్నాడు. మరి ఇదంతా నేను అనుకున్న గాని కేసేది ఇదంతా కూడా. సో వాట్ డు వి సీ? ఏం చూస్తున్నాం మనం? వాట్ డు వి హియర్? ఏం వింటున్నాం? లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినాలి. డోంట్ లుక్ ఎట్ us. మమ్మల్ని చూడడం కాదు. I want to tell you it is a great privilege in our assemblies. మన సంఘాల్లో గొప్ప ఆధిక్యత ఏంటంటే refer to the word of God. దేవుని వాక్యాన్ని త్వరగా చూస్తూ ఉంటాం. When we refer to the word of God, దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు, though it is a very John's gospel 3:16 which we know it by heart, still you should look into the word. యోహాను సువార్త 3:16 బాగా తెలిసినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చూస్తాం. That is what Brother Bakshing said. దేవజన్ బక్సింగ్ గారు చెప్పారు, even though you know it by heart, మీరు అది కంఠస్థం వచ్చినప్పటికీ, when messenger says some word you look into it, దేవుడు వర్తమానికులు చెప్తుంటే మీరు చూస్తూ ఉంటారు. then you get familiarized with that word. ఆ వాక్యంలో ఎంతో మీరు ప్రావీణ్యత పొందుతారు. అది లేని కారణం చేత, అది లేని కారణం చేత నేను చెప్పిన దాన్ని ఎత్తుతా ఉంటాను, నేను చెప్పిందని వింటూ ఉంటారు. then when you get it rightly, then you will enjoy the presence of the Lord. సరైన విధానంలో మీరుంటే దేవుని సన్నిధి మీరు సంపూర్ణంగా సంతోషించగలరు. 2 Peter 2 పేతురు chapter 1 మొదటి అధ్యాయము 5 to 9 we shall read responsively. 5 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. బ్రదర్ చదువుతాడు, మనం నెక్స్ట్ వచనం చదువుదాం. 2 Peter chapter 1 5 to 9. 2 పేతురు మొదటి అధ్యాయము 5 నుంచి 9 వరకు ఉత్తర ప్రత్యుత్తరి చదువుకుందాం. తిరగనేయండి. నేను ఆస్ట్రేలియాలో చెప్పినాను, నేను ఆస్ట్రేలియాలో చెప్తుంటాను రెఫరెన్స్ 3 సార్లు అన్నాడు కదా, ఏంది బ్రదర్ అన్ని సార్లు చెప్తానే అన్నాడు. ఒక ఆయన అన్ని సార్లు చెప్తారేంటి బ్రదర్ అన్నాడు. నేను అన్నాను, మీరు కీప్ ఆన్ టర్నింగ్ ది పేజెస్, ఐ కీప్ ఆన్ రిపీటింగ్ అన్నా. మీరు పేజీలు తిరిగేస్తా ఉంటే నేను చెప్తా ఉంటాను అన్నారు. I want that everybody should turn the pages. ప్రతి వారు కూడా ఆ పేజీ తిప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. సీరియస్ మ్యాటర్. ఇదెంతో మరి హెచ్చరికగా ఉంది. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. మీకు ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. గివింగ్ ఆల్ డిలిజెన్స్ యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ అండ్ టు వర్చ్యూ నాలెడ్జ్.
ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. టు ఫెయిత్ యాడెడ్. విశ్వాసానికి కలపబడుతుంది. విశ్వాసానికి ఎన్ని జత చేయబడతాయి? ఇవన్నీ జత చేయబడుతున్నాయి. అంటే ఏమని అర్థం? ఏమందాం? విశ్వాసం మూలం. విశ్వాసం మూలం. విశ్వాసం ఇది ఫౌండేషన్. విశ్వాసం పునాది. దట్ ఇస్ వేర్ వి కేమ్ టు క్రైస్ట్. ఆ విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాం. That faith should be there continuously, consistently all through our life. మన జీవిత కాలం అంతా కూడా ఆ విశ్వాసం ఆ రీతిగా స్థిరముగా కొనసాగించబడతా ఉండాలి. On that faith other virtues get added. ఆ విశ్వాసానికి జత చేయబడతా ఉంటాయి. If that విశ్వాసం is not there, అక్కడ విశ్వాసం లేకపోతే other things will not appear. మిగతా సంగతులు కనబడవు. ఒక మ్యాథమెటిక్స్ టీచర్, ఒక టీచర్ అన్నారు, మ్యాథమెటిక్స్ టీచర్, ఒక లెక్కల టీచర్, మ్యాథ్స్ టీచర్, లెక్కల టీచర్ అన్నారు. అన్నారని నేను చెప్పలే. There was one mathematics teacher. ఒక లెక్కల టీచర్ ఉన్నారు. She was teaching ఆమె tens, hundreds, thousands, 10,000s, 1 lakh like that. ఆమె బోధిస్తుంది. 10, 100, 1000, లక్షాలు బోధిస్తా ఉంది. ఒకటేసింది and put 1 0. ఒక 0 పెట్టింది. Children tell what is it? 10. పిల్లలారు ఇదేంటి చెప్పండి? 10 అంది. అందరూ 10 అన్నారు. అందరూ 10 అన్నారు. మీరు కూడా చెప్పండి 10. మీరు కూడా చెప్పండి. Then 2 zeros పెట్టింది. 2 0 పెట్టింది. Children tell this. పిల్లలు ఇది చెప్పండి. 100 అన్నారు. 100 అన్నారు. And then 3 zeros. 3 0 పెట్టింది. 1000 and 4 zeros. 4 0 10,000 5 zeros. 5 0 1 lakh. 1 lakh అని చెప్తా ఉంటే హెడ్ మాస్టర్ ఆమెను పిలిచాడు. హెడ్ మాస్టర్ ఆమెను చూశాడు. అటెండెంట్ వచ్చి ఆమెను పిలిచాడు. హెడ్ మాస్టర్ అటెండర్ వచ్చి హెడ్ మాస్టర్ పిలుస్తున్నారని పిలిచాడు. చిల్డ్రన్ వెయిట్ ఐఎమ్ కమింగ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. పిల్లలు మళ్ళీ వస్తారని చెప్పి వెళ్ళిపోయింది. క్లాస్ లో ఒక నాటి ఫెలో ఉన్నాడు. క్లాస్ లో ఒక తొండ్రోడు ఉన్నాడు. వాడు డస్టర్ తీసుకుని 1 అంతా తుడిపేసాడు. అక్కడ ఒకళ్ళంతా తుడిపేశాడు. 10 ముందు 1, 20, 100 మంది అది ఎంత 1 తుడిపేసాడు. అన్నిటి ముందు 1 తుడిపేశాడు. అన్ని ఇంకా ఏం మిగిలినాయి? ఏం మిగిలినాయి? 0లు, 0లు మిగిలిన. టీచర్ వచ్చింది. టెల్ చిల్డ్రన్ చెప్పండి. 1 and 5 zeros. 5 zeros ఏంటి అని అడిగింది. 1 అని కూడా చెప్పాను నేను. 1 and 5 zeros. ఒకటే మరి 5 0లు. 1 లేదు అంటే ఏంది? దానికి ఏమైనా వాల్యూ ఉందా? ఏమైనా విలువ ఉందా? దట్ 1 is faith. ఆ ఒకటే విశ్వాసం. ఒకటే కాదు, ఒకటే విశ్వాసం. 1 is faith. ఒకటే విశ్వాసం. Without faith all things are nothing. విశ్వాసం లేకుండా మరి ఏ సంగతులు లేవు. ఆ 1 పెట్టితేనే దేనికైనా వాల్యూ ఉంటుంది. 20 సున్నాలు పెట్టుకో. ఆ ఒకటి పెట్టి 20 సున్నాలు చుట్టుకో విలువ ఉంటుంది. ఒకసారి వాళ్ళ నాయన్ని ఆస్తి రాయమని చెప్పినాడంట. ఒకసారి ఒక ఆయన ఆస్తి రాయమని నాయన అడిగాడు. అప్పుడు ఆ కాలంలో బాల్ పెన్స్ లేవు. ఆ కాలంలో బాల్ పాయింట్ పెన్ లేవు. ఫౌంటైన్ పెన్స్ ఉండేటి. ఆ ఫౌంటైన్ పెన్లు ఉండేవి. ఆయన జబ్బుతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన జబ్బుతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. పప్ప విల్లు రాయి 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 ఆస్తి అంతా నా పేరుతో రాయి. బలవంతం చేస్తున్నాడు. రాయి నాన్న రాయి రాయి. ఎంతో కోట్లు ఆస్తి ఉంది. ఎంతో కోట్లు ఆస్తుంది. వాడి పక్షాన్ని ఏదో ఒకటేసి కొన్ని సున్నాలు పెట్టాడు. ఆ పక్షంగా అతని పక్షంగా ఒకటేసి కొన్ని సున్నాలు పెట్టాడు. పెడితే అంటున్నాడు కదా. అప్పుడు ఈయన అంటున్నాడు, పప్ప డాడీ నాన్న ఎంతో ప్రేమిస్తావు కదా, నన్ను ఎంతో ప్రేమిస్తావు కదా, ఇంకా కొన్ని సున్నాలు పెట్టు. వాడి దగ్గర ఎన్నో క్రోర్స్ ఉన్నాయి, ఎన్నో కోట్లు ఉన్నాయి. ఇంకా 2-3 సున్నాలు పెట్టాడు. ఇంకా 2-3 సున్నాలు పెట్టాడు. కరోడ్పతి హో గయా. అబ్బా నేను కోటి వెరీ హ్యాపీ. ఆయన ఎంతో సంతోషం. పేపర్స్ హి వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఆ ఇంటికి పేపర్ తీసుకుని వచ్చాడు. అది మిద్దెలో అదేదో లీక్ అవుతుందంట. మిద్ది మీద ఏదో లీక్ అవుతుందంట. నీళ్లు పడినాయి. ఆ నీళ్లు ఆయన పేపర్ మీద 1 పైన పడింది, ఒకటి మీద పడింది. పడితే ఏమైంది? అది ఇంకు ఇట్ వాష్డ్ అవుట్. అది చెరిగిపోయింది. అంటే ఏమైంది? ఇంకేం వాల్యూ లేదు, ఏమీ లేదు అక్కడ. అర్థమైందండి. దట్ 1 is faith. ఆ ఒకటే విశ్వాసం. ఎన్ని సున్నాలను పెట్టుకో, ఎన్ని అసెంబ్లీస్ అన్న అటెండ్ గా, ఎన్ని సంఘాలకైనా వెళ్ళు, స్పెషల్ మీటింగ్, బైబిల్ స్టడీస్, కొడుకులు వాక్య కొడుకులు దేనికైనా వెళ్ళు. 1 లేకపోతే ఏం వాల్యూ లేదు. ఆ ఒకటి లేకపోతే విలువే లేదు. ఆ ఒకటే ఫెయిత్. ఆ ఒకటే విశ్వాసం. మే గాడ్ హెల్ప్ us that we may inculcate that faith and continue in that faith. ప్రభు మనకు ఆ విశ్వాసములో స్థిరంగా ఉండి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయను గాక. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను నేను, ఇంకా ప్రాముఖ్యత చెప్తాను. లూక్స్ గాస్పెల్, లూకా సువార్త చాప్టర్ 18 18వ అధ్యాయము వర్స్ 8 8వ వచనం. లూక్స్ గాస్పెల్ లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. సెకండ్ పోర్షన్ ఆఫ్ దట్ వర్స్. ఆ భాగం ఆ వచనం రెండో భాగం. Nevertheless when the son of man cometh shall he find faith on the earth. నిత్య జీవనకు వాసనకు నేను ఏమి చేయవలను. అయినను 18 verse 8. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అర్థమవుతుందండి. అయినను
మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. నువ్వు ఎంత బాగా వాక్యం చెప్తావు అది కాదు దేవుడు చూసేది. హౌ నైస్లీ యు సింగ్, దట్ ఇస్ నాట్ గోయింగ్ టు సీ. ఎంత చక్కగా పాడుతున్నామో అది కాదు దేవుడు చూసేది. హౌ నైస్లీ యు ఆర్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఇస్ నాట్ హి ఇస్ గోయింగ్ టు సీ. ఎంత చక్కగా వాయిద్యం వాయిస్తున్నామో అది కాదు దేవుడు హౌ చూసేది. మచ్ యు ఆర్ ఇన్ ఫెయిత్, ఎంతగా విశ్వాసంలో ఉన్నావు, that is what he is going to see when he would come again. ఆయన తిరిగి వచ్చినప్పుడు అదే చూడను ఉద్దేశించాడు. That is why do you have that faith which you had initially and got saved and got that great complete eternal salvation. అది ఆరంభములో ప్రభువును రక్షించినప్పుడు కలిగిన విశ్వాసములో అభివృద్ధి పొంది ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఉంటే కొనసాగుతున్నావా? 2 Corinthians 2 కొరింథీ 13 13వ అధ్యాయము verse 5. 5వ వచనం. That is why అందుచేత God said, దేవుడు చెప్పారు, examine yourself. మనల్ని మనం పరీక్షించుకోవాలి. 2 Corinthians 2 కొరింథీ chapter 13 13వ అధ్యాయము verse 5. 5వ వచనం. Examine yourself whether ye be in faith. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. కదండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. రెహోబోతు విశ్వాసులారా, God is telling you this. ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నారు. Are you continuing in that faith? ఆ విశ్వాసంలో కొనసాగుతున్నారా? Wherever you have come, మీరు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ, I believe some other assemblies also are here. కొన్ని సంఘాల నుంచి ఇక్కడ వచ్చారని నేను నమ్ముతున్నాను. Wherever you are going, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, are you still in that faith? ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నారా? Are you continuing in that faith? ఆ విశ్వాసంలో కొనసాగుతున్నారా? When the Lord would come again, ప్రభు తిరిగి వచ్చినప్పుడు you want to see in faith. 2 Corinthians 13:5. 2 కొరింథీ 13:5 ప్రకారం ఆయన మిమ్మల్ని చూడను ఉద్దేశిస్తున్నారు. You should పరీక్షించుకోవాలి. ఇప్పుడు before we conclude, మనం ముగించక పూర్వం look into your own hearts. మీ హృదయాలు చూసుకోండి. Do you have that faith in you? ఆ విశ్వాసం మీ హృదయంలో ఉందా? Otherwise, if that faith is not there, nothing else is there. ఆ విశ్వాసం లేకపోతే ఇంకా ఏమీ లేదు. However much you may sacrifice, మీరు ఎంతగా సమర్పణలు చేసినా, however much you may give love feast after love feast to the church, ఎంతగా ప్రేమ విందులు సమర్పణలు చేసినప్పుడు కూడా, there is no faith, everything is waste. విశ్వాసం లేకపోతే సమస్తం వ్యర్థం. May God help us to understand this. ప్రభు ఇది అర్థం చేసుకున్నట్లుగా మనకు సహాయం చేయను గాక. And we will see it more tomorrow. ఇంకా ఎక్కువగా రేపు ఉదయ కాలం చూద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, కృప కలిగిన ఆశ్చర్యకార్యం చేయ దేవా, thank thee for the faith that was inculcated in our life. మా జీవితంలో విశ్వాసం వృద్ధిపరచు కొరకే కృప బట్టి వందనాలు. Oh Lord, help us that we may continue in that faith, ఆ విశ్వాసంలో కొనసాగుట కొరకు సహాయం so చేయండి. that when thou wilt come, we may be found faithful in thy sight. ప్రభువా, మీరు వచ్చినప్పుడు మా విశ్వాసము కనుగొనగల కొరకై మాకు సహాయం Oh చేయండి. Lord, help us. ప్రభువా, సహాయం చేయండి. Pray with thanksgiving in Jesus' precious name. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతతో వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. మరి రేపు ఉదయకాలం కూడా 10 గంటలకు మనం ఈ స్థలంలో సమకూర్చబడతాం. కాబట్టి మరి ఇంకా మీతో పాటు అనేకులను తీసుకురండి. రేపు ఉదయకాలం 10 గంటలకు, తిరిగి రేపు సాయంత్రం 7 గంటలకు మరి కూడిక ఉంటుంది. కాబట్టి గమనించండి. మరి వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరచబడింది. మరి సేవకులకు ఇక్కడ చివరి లాస్ట్ పోర్షన్లో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయబడింది సేవకులకు. మిగిలిన వారందరికీ కూడా బఫే సిస్టమ్ ద్వారా బయట ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. రేపు ఉదయకాలం, రేపు సాయంత్రం కూడా ఈ స్థలంలో ఉంటుంది. తిరిగి మరి మంగళవారం 10వ తారీఖున, 10 కదండి, 11వ తారీఖున ఏలేశ్వరంలో ఉంటారు అంకులు. 12 ఏటికి ఐరంపేట. తిరిగి మరి 13వ తారీఖు ఏలేటిపాడు, 14 రాయవరంలో ఉంటారు. మరి తిరిగి మరి శనివారం ఉదయకాలంలో కొవ్వూరులోనే క్రిస్టియన్పేటలో విజయరావు మాస్టర్ గృహం తెలిసిన వారు గమనించండి. తెలియకపోతే ఇక్కడ రండి, మేము తీసుకెళ్తాం. క్రిస్టియన్పేటలో ఆ విజయరావు గారి గృహం దగ్గర ప్రత్యేక కూడుకుంటుంది. అంకుల స్థలంలో ఉంటారు. తిరిగి శనివారం రాత్రి కాపురం జంక్షన్లో ఉన్నటువంటి హెబ్రోన్లో ప్రత్యేక కూడి కలిగి ఉంటాం. ఆదివారం మళ్ళీ ఉదయకాలం ఇక్కడే ఉంటారు. ఆదివారం రాత్రి మళ్ళీ హెబ్రోన్లో కలిగి ఉంటాం ప్రత్యేక కూడిక. మరి ఈ కూడికలన్నిటికీ ప్రార్థనా పూర్వకంగా మీతో పాటు అనేకులు తీసుకురావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Now may the grace of our Lord and our Savior Jesus Christ, love of God, communion of the Holy Spirit be with us now and forevermore. ఆమేన్. Amen. పాట పాడండి.
వరుసైన పాడండి. అది. ఏం పాటగాళ్ళంతా ఉన్నారు ఎక్కడ పాటగా విశ్వాసం మీద ఒక పాట, ఒక పాట తెలియదు విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, వేదము చేపాటి నిజ జీవము చేపాటి సత్య వేదము చేబూని పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమను చూచు, యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమను చూచు, విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము, విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. అందరూ కూడా ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.